ఇదిగోండి, ఇప్పుడు ఈ నట్ నేను టైట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇది మూమెంట్ వచ్చింది వెనకాల. ఇప్పుడు మామూలు మన చిన్న మిషన్కి ఎట్లా ఉంటుంది, ఇట్లాగ పైకి కిందకి ఎక్కించుకోవడానికి ఇది కూడా అంతే. ఇట్లా కింద దించేసుకుని వెళ్ళిపోతుంది, లేదంటే ఇట్లా పైకి అంటే వస్తుంది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే, ఇది చుడిదార్ పీస్లో సైడ్ ఉన్న పీస్ ఎత్తుకున్నానండి మీకు చూపించడం కోసం. ఇదంతా మీరు ట్రైనింగ్ అయిన తర్వాత మనకు శారీతో కూడా చూపిస్తాను. చూడండి, మనం చీర అంచులు కుట్టేటప్పుడు స్టార్టింగ్ నుండి కుడతాం కదా మర్చుకొనేసి. కానీ దీనికి ఏం చేస్తానంటే కొంచెం వదిలి, అంటే 2 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ వదిలేసి ఇట్లా పెట్టుకొని ఆ పాదాన్ని ఇలా దించేసుకుంటున్నాను. దించుకున్నాక చూడండి, ఇలాగా ఇలా కుడుతుంటేనే మీకు తెలుస్తుందండి, ఇక్కడ బాగా నీట్గా రౌండ్ వచ్చేసింది. మీకు కలర్ అర్థం అవ్వాలని నేను కింద ఒక కలర్ పైన ఒక కలర్ వేసానండి. ఒకే కలర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూసారు కదా, ఇలాగే జస్ట్ మనం ఏం లేదండి, ఇదండి ఇలాగా ఒక్కరుంత. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మడిచేది ఫుల్గా ఇట్లా తిప్పేస్తున్నారు. చూపిస్తాను చూడండి, ఇట్లా తిప్పేస్తున్నారు. ఇట్లా తిప్పితే ఇట్లాగా వస్తుందండి దారం. చూడండి, ఇక్కడ వదిలేస్తుంది. అదే ఇక్కడ చూడండి వదలలేదు. అదొక్కసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి జస్ట్ ఇలా పట్టుకుంటే చాలండి. ఊరికి అట్లా ఒక్కరుంత అదే మర్చుకొని అదే నీట్గా వేసేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు చీర అంచులు మర్చినట్టుగానే ఎక్కువగానే ఇట్లా రోల్, ఇట్లా దీన్ని ఈ క్లాత్ని చాలామంది నేను చూశాను, ఇట్లా రోల్ చేసినట్టు ఇట్లా పెట్టేస్తున్నారు. ఎంత క్లాత్ వీలైతే అంత క్లాత్ దాని లోపలికి వదిలేస్తున్నారు. అలా వదిలినప్పుడు ఖచ్చితంగా ఇద్దండి ఇలాగంతా వస్తుంది. అది జస్ట్ మనం అట్లా పట్టుకుంటే చాలా నీట్గా వస్తుంది. లేదంటే ఇట్లా అంటే క్లాత్ని మర్చుకుని వస్తుంది, అది నీట్గా రాదు. ఇదండి ఇప్పుడు చూడండి, ఇది అయిపోయిందా. తర్వాత వచ్చి ఇక్కడ మనం గ్యాప్ ఇచ్చాం కదండి స్టార్టింగ్లో ఒక 2 ఇంచుల వరకు. దీన్ని రివర్స్ చేసుకునేసి, ఇదిగోండి దీన్ని రివర్స్ చేసుకునేసి ఇక్కడ రివర్స్ ఇలా పెట్టుకునేసి మళ్ళీ పాదం కొంచెం పైకి లేపుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది అంచులు కుట్టే విధానము. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో శారీ కుట్టి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఫాల్స్కి ఎలా అడ్జస్ట్ చేయాలని చూపిస్తాను.